You are watching today Telangana News Updates, Karimnagar. 1818 జనవరి 1వ తారీఖు నాడు మహారాష్ట్రలోని పూణే సమీపంలో గల భీమా నది ఒడ్డున ఉన్నటువంటి కోరేగామ్ అనే అటువంటి గ్రామంలో పీష్వా బ్రాహ్మణులపైన మహరు బ్రిటిష్ ఇండియాలో పనిచేసిన మహర్ సైనికులు 800 మంది సైనికులు 20,000 మంది పీష్వా సైనికులపైన భీకరమైన యుద్ధం చేసి వారిని ఓడించి ఒక దళిత సామాజిక వర్గానికి ఎనలేని గుర్తింపును తీసుకొచ్చిర్రు. ఈరోజు వారి త్యాగాలను గుర్తు చేసుకుంటూ కరీంనగర్లోని అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర విజయోత్సవ దీక్షా దివాస్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క దీక్షా దివాస్కు దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ప్రతి సంవత్సరం జనవరి 1వ తారీఖు నాడు కోరేగామ్ అనేటువంటి గ్రామాన్ని సందర్శించి ఆ అమరవీరుల స్తూపాన్ని స్మరించుకుంటూ నివాళులు అర్పించడం జరుగుతూ ఉన్నది. ఈ యొక్క యుద్ధం ఐక్యతకు మరియు హక్కులకు ప్రతీకగా నిలుస్తుంది. ఎందుకంటే బహుజనులపైన జరిగినటువంటి దాడులకు మనం ఐక్యతతో ఐక్యమత్యంతో ఉంటే ఎంతటి శక్తివంతునైనా మనం ఓడించడానికి ఇదొక ఉదాహరణగా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలుపుతా ఉన్నా. ఈ యొక్క మహనీయుల స్ఫూర్తిని తీసుకొని మన దేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల అణగారిన వర్గాలపైన వివక్షను వారిపైన చూపిస్తున్నటువంటి ఆరోపణలను వారి మీద చూపిస్తున్నటువంటి అన్యాయాల అక్రమాలపైన కూడా వారి మహనీయుల స్ఫూర్తిగా కూడా మనందరం ఐక్యమత్యంతో ముందుకు వెళ్ళి పోరాటం చేసి మన హక్కులను సాధించే విధంగా మనం ముందుకు రావాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలుపుతా ఉన్నా. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చూపినటువంటి దారిలో మనం ప్రయాణించి మన హక్కులను పూర్తి స్థాయిలో మనం ఐక్యంగా ఉండి సాధించుకొని మన జాతిని అభివృద్ధి పథంలో నడపడానికి మనం అందరం కూడా ముందుకు వచ్చి అందరి సహాయ సహకారాలతో విజయం సాధించాలని చెప్పి ఈ సందర్భంగా తెలుపుతా ఉన్నా. నా పేరు క్యాదాసి ప్రభాకర్, తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం కరీంనగర్ జిల్లా అధ్యక్షులుగా పనిచేస్తా ఉన్నా. జై భీమ్.